అండి చాలా మందికి కుట్టిన బ్లౌజ్‌కి భుజాలు జారుతున్నాయని చాలా మందైతే అనుకుంటారు. అదే విధంగా ఇంకొకటేంటి కొందరొచ్చేసి కేవలం నాకు లెఫ్ట్ సైడ్ భుజాలు జారుతున్నాయి. ఇంకొకరు ఏంటి కొందరు రైట్ సైడ్‌కి మాత్రమే భుజాలు జారుతున్నాయి అని అంటున్నారు. సో, మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి భుజాలు జారడం. ఈ భుజాలు జారకుండా ఉండాలి అంటే మనము ముఖ్యంగా 4 పాయింట్స్‌లో చేంజెస్ అయితే చేయాలి. దేనికి అది? కుట్టిన బ్లౌజ్‌కి. ఒకవేళ మనం ఫస్టే గనక ఆ చేంజెస్ చేస్తే మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ కటింగ్‌లో మర్చిపోయినప్పుడు కుట్టిన తర్వాత మీకు గనుక ప్రాబ్లమ్ వస్తే ఆ 4 ప్రాబ్లమ్స్ అవి 4 సొల్యూషన్స్ అయితే చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చేంజెస్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఎక్కడ చేంజ్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో. ఇదైతే కరెక్ట్‌గానే ఉంది. నేను మీకోసం చూపిస్తున్నాను. సో, ఈ బ్లౌజ్ కూడా కరెక్ట్‌గానే ఉంది. కానీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎక్కడ అంటే ఇక్కడ కింద వెనకాల డాట్ ఉంటది కదా! ఈ వెనకాల డాట్ దగ్గర ఫస్ట్ మనము చూడండి. ఇది ఓపెన్ అయితే జేసుకోవాలి. ఇది ఓపెన్ జేసుకున్న తర్వాత ఫస్ట్ నేనేం చెప్తాను, ఈ డాట్ ఎంత స్టిచ్ చేసుకోవాలి అని చెప్తాను. హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్ చేసుకోవాలి అని చెప్పినాను గదా! ఇక్కడ చూడండి. ఈ డాట్ యొక్క పొడుగు కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ ఉందా లేదా? కరెక్ట్‌గా ఉంది. ఈ పొడుగు ఉంది గదా! ఈ పొడుగు అనేది కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువైనా, తక్కువైనా ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ ఇక్కడ కింద వెడల్పు ఉంది చూడండి. ఈ కింద వెడల్పుగా మాత్రం ఎప్పుడు గూడా హాఫ్ ఇంచ్ ఉండాలి. సో, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉందా లేదా? అంటే కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా భుజాలు జారుతున్నాయి గదా! మరప్పుడేం చెయ్యాలి అనంటే, ఇప్పుడు ఏదైతే ఇక్కడి వరకు ఉంది. అవునా? దీనికంటే ఒక్క పాయింట్ ఎక్కువ తీసేసుకోండి. పావించు కూడా అవసరం లేదు. ఒక్క పాయింట్ తీసేసుకొని, ఇక్కడ ఈ డాట్ ఉంది గదా! ఈ డాట్‌కి కలిపేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో, ఫస్ట్ ఏం జేయాలి? కింద మనం ఓపెన్ జేసేసుకొని, ఈ విధంగా డాట్ అనేది యాడ్ జేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ జేసినాను గదా! ఇది కూడా ఓపెన్ జేసేసుకొని, కేవలం ఒక 1 పాయింట్ అంతా పెట్టేసి, ఈ విధంగా స్టిచ్ వేసుకున్నామనుకోండి. మనకిక్కడ టైట్‌గా అయితే పట్టేసినట్టుగా ఉంటాయి. ఓకే. ఈ విధంగా చేయడం వల్ల మనకి కొంచెం భుజాలనేవి జారకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ షోల్డర్స్ దగ్గర. ఓకే. ఒకవేళ ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఇదొచ్చేసి మనం పైపింగ్ జేసినాం. ఓకే. లేదు. మీరు ఒకవేళ హెమ్మింగ్ జేసిండ్రనుకోండి. అప్పుడేం చేయాలి? ఈ హెమ్మింగ్ పట్టీ ఉంటది గదా! ఈ హెమ్మింగ్ పట్టీ అయితే తీసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీ మాత్రం మొత్తం ఓపెన్ జేయాలి. ఈ విధంగా ఓపెన్ జేసిన తర్వాత మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మరి హ్యాండ్స్ గూడా ఓపెన్ చేయాలా అంటే, హ్యాండ్స్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదేంటిది? ఇది భుజం సైడ్. ఇటు చూడండి. ఇది గల్లా సైడ్. ఓకే. ఈ గల్లా సైడ్ ఎక్కడి వరకైతే పట్టీ ఉందో దీనికి ఒక పావించు కిందికి జరిపేసుకొని ఇక్కడ చూడండి. ఈ పావించు వచ్చేసి కిందికి జరిపేసుకొని ఈ విధంగా క్రాస్‌లా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మనం ఏం చెప్తాం ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏం చెప్తాం? ఇక్కడ గల్లా సైడ్ కొంచెం క్రాస్‌లో తీసుకోవాలి అని చెప్తాం. అవునా? సో, గల్లా సైడ్ క్రాస్‌లో తీసుకోవడం మర్చిపోయినా గూడా మనకి భుజం అనేది ఇట్లా జారిపోతది. సో, అందరికి జారుతదా అంటే జారదు. మనం మిగతా కొలతలన్నీ కరెక్ట్‌గా తీసుకుంటే అయితే జారదు. ఒకవేళ మిస్టేక్స్ అయితే జారతాయి. సో, ఇలా కొంచెం ఇటు ఎక్కువ తీసుకొని ఈ పాయింట్‌ని కలుపుకుంటూ ఇట్లా క్రాస్‌లో స్టిచ్ వేసుకోవాలి. అప్పుడేంటి ఈ షోల్డర్ అనేది జారిపోకుండా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇది ఓకే గదా! ఇప్పుడు మనం రెండోది చేంజెస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే చూడండి. సో, ఇప్పుడు మనం ఏం జేసినాం, వెనకాల సైడు ఇక్కడ కింద సెట్ జేసినాం. అదే విధంగా భుజం గూడా ఆహ్, క్రాస్‌లో పెట్టేసినాం. సో, ఇక్కడ క్రాస్‌లో పెట్టేసరికి ఏంది, ఇక్కడ భుజం అనేది టైట్‌గా పట్టేసినట్టుగా ఉంటది. భుజం అనేది ఇట్లా టైట్‌గా పట్టేసినట్టు ఉండడం వల్ల ఏంటి, భుజం జారదు. కానీ ఫ్రంట్ పార్ట్‌లో భుజం అనేది జారిపోయినట్టు కనబడతది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ గదా! ఈ ఫ్రంట్ పార్ట్‌కి ఈ పొడుగు అనేది కొంచెం ఎక్కువైనప్పుడు కూడా మనకి భుజం అనేది జారిపోయినట్టు కనబడతది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది హుక్స్ కాజా పట్టీ. ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఇటు సైడ్‌కి ఒక 1 ½ ఇంచు పాదొక 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇదేంటిది? ఇది కాజా పట్టీ గదా! మనం కాజా అంటే ఎప్పుడు ఇక్కడ నుండి గదా మార్కింగ్ పెట్టుకునేది కొలతలు. ఇక్కడ స్టార్టింగ్ నుండి అయితే తీసుకోము. ఇదైతే నేను మీకు చాలా వీడియోస్‌లలో నేను చెప్పాను. కొలత తీసుకునేటప్పుడు కాజా పట్టీకి ఎక్కడ నుండి తీసుకోవాలి అనేది. ఇక్కడ నుండి తీసుకోవాలి. సో, ఇక్కడ నుండి 1 ½ ఇంచ్‌కి మార్కింగ్ పెట్టుకుందాం. 2 సైడ్‌ల. ఇటు సైడ్, ఇటు సైడ్ 2 సైడ్‌లు తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం గదా! ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకే. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కిందికి ఎంత పొడుగు తీసుకోవాలి అంటే ఒక 1/2 ఇంచ్ అట్లా తీసేసుకోండి. కిందికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ సైడ్‌కి పావించు తీసుకోండి. పావించు తీసేసుకొని ఈ విధంగా క్రాస్‌లో ఇక్కడ మనం డాట్స్ కుడతాం చూడండి. ఈ డాట్స్ కుట్టినట్టుగా సేమ్ ఇక్కడ ఒక క్రాస్‌లో డాట్ అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్‌లో డాట్ స్టిచ్ చేయడం వల్ల ఏమైతది అంటే ఇక్కడ మనకు కుట్టు వేస్తాం గదా! ఇక్కడ కుట్టు వేసేసరికి ఇట్లా టైట్‌గా
పట్టేసినట్టుగా అయితే ఉంటుంది. ఓకే. 2 సైడ్‌ల గూడా మనం ఈ విధంగా చిన్నగా పావు ఇంచుతోని కుట్టు వేస్తే అయిపోతది. సో, మరి ఇక్కడ మనకి కరెక్ట్‌గా నీట్‌గా కనబడదు గదా! అంటే మనం ఆల్రెడీ దీని పైనుండి కొంగైతే వేసుకుంటాం గదా! సో, కొంగు వేసుకుంటాం కాబట్టి కనబడదు. లేదు మనకి ఇంకా ఫినిషింగ్ గూడా నీట్‌గా కావాలి అని అనుకుంటే ఏంటంటే ఇక్కడ పైపింగ్ గాని, హెమ్మింగ్ గాని చేసినామనుకోండి అది ఓపెన్ చేసి ఇక్కడ స్టిచ్ వేసుకోండి. కానీ ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఎంత ట్రాన్స్‌పరెంట్ క్లాత్ అయినా గూడా మనం ఇక్కడ పళ్ళు అనేది 2, 3 వరుసలొస్తది కాబట్టి అస్సలు గూడా కనబడదు. ఇది మనం తీసుకోవాల్సిన థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే కొందరేమంటారు కేవలం ఒక్క సైడ్ మాత్రమే షోల్డర్ అనేది జారుతుంది. అంటే 2 సైడ్‌ల జారట్లేదు. కేవలం ఒకే సైడ్ జారుతుంది అని అంటారు. అది ఎటు సైడు లెఫ్ట్ సైడ్ అయినా గావచ్చు, లేదంటే రైట్ సైడ్ అయినా గావచ్చు. అప్పుడు ఏ విధంగా సెట్ జేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ కింద నడుము కొలత అయితుంది గదా! ఈ నడుము కొలత దగ్గర ఏం చేంజెస్ చేయకండి. అదే విధంగా ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ ఉంటది గదా! ఈ హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర గూడా ఏం చేంజ్ చేయకండి. మీకు ఎటు సైడ్ అయితే జారుతుందో లెఫ్ట్ సైడ్ జారితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ జారితే రైట్ సైడ్ తీసుకోండి. తీసుకొని ఈ మధ్యలో ఇదేంటిది మన ఈ చంక కొలత ఉంటది చూడండి. ఈ చంక కొలత దగ్గర ఒక పావించు లోపల తీసేసుకోండి. ఈ పావించు లోపల తీసేసుకొని ఇలా కలిపేసుకున్నామనుకోండి. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి మీకు ఒక సైడ్ జారే ఛాన్సెస్ ఉంటాయి చూడండి. హాఫ్ అయితే జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతది. ఓకేనా? సో, ఎందుకు జారుతది? ఒక సైడ్ ఎందుకు జారుతది అంటే మీరిక్కడ హ్యాండ్స్ కుట్టేటప్పుడో, లేకపోతే ఫ్రంట్ పార్ట్ గల్లా కుట్టేటప్పుడో, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడో కొంచెం ఇట్లా ఇగ్గి పట్టి కుట్టిండ్రనుకోండి. ఇగ్గి పట్టి కుట్టినప్పుడు మీకు ఒక సైడ్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరంటారు, "ఓకే. ఆ 2 సేమ్ కడేసినాము. 2 సేమ్ స్టిచ్ చేసినాము. అయినా కూడా ఎందుకు జారుతున్నాయి" అంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు గానీ, లేదంటే ఇక్కడ వెనకాల పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్‌కి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు గానీ, ఫ్రంట్ పార్ట్ నెక్ కుట్టేటప్పుడు గానీ, ఇట్లా గుంజి పట్టి తీసుకున్నారనుకోండి. అప్పుడు ఏమైతదంటే మనకి ఎక్కువ తక్కువ అయ్యి ఒక సైడ్ లూజ్ వచ్చేసి భుజాలనేవి ఒక సైడ్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఈ 4 టిప్స్ అయితే పాటించండి. ఓకే. సో, ఇదొచ్చేసి ఈ 2 బ్లౌజులు కూడా నాకు 2 కరెక్ట్‌గానే ఉన్నాయి. అందుకోసమే నేను మీకోసం ఈ విధంగా చూపించినాను. ఖచ్చితంగా మీరు ఈ విధంగా సెట్ చేసేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అర్థమైంది కదా! మీకైతే 4 పాయింట్స్ ఏంటి? ఒకటి వెనకాల డాట్, ఒకటి పైన భుజం షోల్డర్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఫ్రంట్ పార్ట్ యొక్క గల్లా, నెక్స్ట్ ఒక సైడ్‌కి చంక భాగంలో మార్పు చేయాలి. ఇవి చేస్తే మనకి అస్సలు ప్రాబ్లమ్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతది కుట్టిన బ్లౌజ్‌కి.